హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? వెల్కమ్ టు ఎంకే సిరి బ్లాగ్స్. నేను మీ సిరి. ఈరోజు మీకోసం నేను రొయ్యల పచ్చడి తయారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మిగా ఉంటుంది. మన హోమ్ మేడ్ అండి, హోమ్ మేడ్ స్టైల్లో. ఇలా ఎన్ని కేజీలు పెట్టుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీని ప్రాసెస్ చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ప్రాన్స్ పికిల్ చూద్దాం అనుకున్నాం కదా. ఈ తయారీ విధానం చూద్దాం మనం. ఇట్లా ఈ సైజు రొయ్యల్ని తీసుకోండి. పికిల్కి ఇవైతే బాగుంటాయి. ఇవి మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగి ఒక కడాయిలో వేసి పెట్టుకోండి. దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అండి, ఇలా వేసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇలాగే పొయ్యి మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇట్లా మంటను లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లో కొంచెం టర్న్ చేసుకుంటూ వీటిని బాగా ఉడికించుకోండి. మూత పెట్టేసి కొద్దిసేపు ఇట్లాంటి నీరంతా బయటకు వచ్చి అదంతా ఎగిరిపోయేదాకా మనము ఉడికించేసుకోవాలండి. అప్పుడే పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది అలా ఉడికిపోతూ ఉంటుందండి. అది బాయిల్ అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. దాంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 ఇలాచి, 2 ఇంచులు దాల్చిన చెక్క ఇలా ముక్కలు చేసుకోండి. 6 లవంగాలు. వీటిని బాగా డ్రై రోస్ట్ చేసి వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. మెత్తని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇలాచి, లవంగ, చెక్క ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వేగుద్ది. సో దీన్ని ఇట్లా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇందులోనే వేసి బాగా వేయించుకొని చల్లబడిన తర్వాత మెత్తటి పొడిలాగా చేసుకోండి ఫ్రెండ్స్. మెత్తటి పొడిలాగా చేసుకోండి. చూసారా? ఇట్లా మొత్తం నీరంతా ఎగిరిపోయే వరకు తీసుకోవాలండి. ఇట్లా మొత్తం ఎగిరిపోవాలా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికించుకునే కడాయి పక్కన పెట్టేసి మళ్ళీ ఒక వేరే కడాయి తీసుకొని అందులో కిలో ప్రాన్స్ తీసుకున్నాం కదా, దానికి 1/2 కేజీ ఆయిల్ వేయాలండి. 1/2 కేజీ 250 గ్రామ్స్ ఆయిల్ వేసేసి ఇది బాగా వేడిగా అనిచ్చిన తర్వాత ఇప్పుడు మనము వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె బాగా హీట్ అయింది. ఇందులో మనం ఇందాక ఉడికించుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని వేయించాలండి. చూడండి, ఇలా ఆయిల్లో వేసి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇది పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుని మొత్తం ఈ ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసానండి. రిమూవ్ చేసేసిన తర్వాత మనకు ఇట్లా వచ్చేసేస్తాయి. ఇక మీద క్రంచీగా కొంచెం పీస్ గట్టిగా కాకుండా క్రంచీగా మంచిగా సాఫ్ట్గా ఉండేటట్టు ఇలా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న తర్వాత ఈ మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఇందులో ఇప్పుడు తీసేసిన ఆయిల్ ఉంది కదా, దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ది అయితే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేయించుకొని ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలండి. ఇట్లా ఇది కొంచెం చల్లబడ్డ తర్వాత ఇప్పుడు మసాలాలన్నిటి వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. చూడండి, ఇట్లా రెడ్ బ్రౌన్ కాకుండా మామూలుగా చాలా వేగింది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి, అది నెక్స్ట్ 1 కప్పు కారం, 4 టేబుల్ స్పూన్లు అండి.
1 కప్పు కారానికి అరకప్పు సాల్ట్ వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ వేయించిన రొయ్యలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులోనే వేసి బాగా కలపాలి. ఇట్లా రొయ్యలు కూడా వేసి బాగా కలిపేసుకోండి. ఈ కలిపేసుకున్న తర్వాత ఇది బాగా కలిపేసుకొని, దీంట్లో ఆయిల్ తక్కువ ఉందని అనుకోకండి, ఇది యాక్చువల్గా ఊరబెట్టాలి, నిల్వ పచ్చడి కాబట్టి ఊరబెట్టాలి కదండి. సో ఇప్పుడు కనిపించకపోవచ్చు. దీంట్లో ఇది కాస్త చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా ఉందన్నప్పుడు ఇప్పుడు కేజీ రొయ్యలు తీసుకున్నాం కదండి, దానికి ఒక మీడియం సైజు ఒక 5 నిమ్మకాయల రసం తీసుకొని, అలా గింజలు ఇట్లా ఏం లేకుండా వడగట్టుకొని తీసుకొని కలుపుకోవాలి. బట్ ఇది కొంచెం చల్లబడిన తర్వాత, ఇది గోరువెచ్చగా ఉండాలి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చల్లారిపోయింది, గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ అయితే ఒక 5 తీసుకోండి, పెద్ద సైజ్ అయితే 4 నిమ్మకాయల రసం అండి తీసుకొని, గింజలు ఇట్లా ఏవి లేకుండా ఇందులో వేసేసుకోండి. రసం తీసి వేసి బాగా కలిపేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది మన రొయ్యల పచ్చడి అండి. చాలా సూపర్ టేస్టీతో ఉంటుంది. చూడ్డానికి ఇంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.